రైట్. వాసుదేవరెడ్డి గారు, అంటే సీఎం ఫ్యూచర్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చక్కగా వెళ్ళి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత పోరాడుతూ ఉంటే ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయా? ఓర్వలేనితనంతో కామెంట్స్ చేస్తున్నారా మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. మీరు ఇంట్రోలో బ్రహ్మాండంగా చెప్పినారు, ఆ తర్వాత మా మిత్రుడు కౌశిక్ అయితే బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఊదర కొడతా ఉన్నారు. గత దావోస్ వెళ్ళిన నాటి నుండి వివిధ పత్రికల్లో యాడ్స్, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎక్కడికక్కడ పిల్లో మెట్రస్కు విపరీతమైన యాడ్స్, 1,79,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని నేను స్టేట్గా అడుగుతా ఉన్నాను. నేను విమర్శించట్లేదు, నా స్టేట్ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ ప్రతినిధి ఏంటిది అంటే, ఇవాళ గతంలో కూడా మీరు గత సంవత్సరం ఇదే దావోసు పర్యటన వేయరు, అప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చడం తెలంగాణ రాష్ట్రానికి అని అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఊదరగొట్టిండ్రు. ఆ 40,000 కోట్లు తీసుకొచ్చిన దాంట్లో కూడా మేము ఆనాడే చెప్పినాం, అవన్నీ కూడా బోగస్ కంపెనీలు, అవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక 4 నెలల ముందు రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలను మీరు ఎంఓఏలు కుదుర్చుకున్నారని ఆనాడు కూడా మేము ఇదే పత్రికా సమావేశాలు చెప్పిన సందర్భం ఉన్నది. ఆనాడు మీరు దావోస్ వెళ్ళిన సందర్భంలో మీ సొంత సోదరుడు అమెరికా పర్యటనలో వెళ్ళిన సందర్భంలో కూడా జగదీశ్వర్ రెడ్డి మీ సోదరుడితో ఆనాడు స్వచ్ఛ బయో కంపెనీపై 1,000 కోట్ల పెట్టుబడి అని చెప్పిండ్రు. ఆ తర్వాత వాల్స్ కర్రా అనే కంపెనీ, అది కూడా 3 నెలల ముందే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. నేను ఏదో ఫేక్ మాట్లాడి ఫేక్ చెప్పడం కాదు. ఆనాడు తీసుకున్న కంపెనీలన్నీ కూడా ఫేకు. ఇవాళ మీరు ఏం చెప్తా ఉన్నారంటే, ఇవాళ ఇది 21 జూలై, ఆనాడు వీళ్ళు ఆగస్టులో వేయండి వీళ్ళు, ఇది స్వచ్ఛ బయో కంపెనీ వారి తమ్ముని పేరు మీద, వారి బిరామి పేరు మీద వేదవల్లి శివానంద్ రెడ్డి, అదేవిధంగా ఇంకా కొంతమంది జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొకరు ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్న ఈ స్వచ్ఛ బయో కంపెనీలో ఆనాడు 15 రోజుల క్రితం ఏర్పడిన స్వచ్ఛ బయో కంపెనీ, ఇది 1,000 కోట్లు అన్నారు. ఇది ఒకటి. ఇది మళ్ళీ ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకున్నారు? ఇది పోనీ వారి సోదరుతోనన్నా చేసుకున్నారంటే ఒక ఐటీ ఎంప్లాయీ, ఆయన పేరు హర్ష పసునూరి, ఈయనతోటి ఎంఓయూ కుదుర్చుకున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది అప్పటి 1,000 కోట్లకు సంబంధించింది. అదే తర్వాత ఇవాళ దాంతోపాటు ఇవాళ ఇంకొకటి గోడ్ ఇండియా కంపెనీ, అది 8,000 కోట్ల పెట్టుబడి అన్నారు. గోడ్ ఇండియా కంపెనీ మొత్తం సంవత్సరం ఒక స్టేట్మెంట్ తీస్తేనే 27 లక్షలు లాస్లో ఉన్నది. అది గోడ్ ఇండియా కంపెనీ, అది ఫేక్ కంపెనీ. దాన్ని కూడా ఎంఓయూ చేసుకున్న 8,000 కోట్లు అని చెప్పిండ్రు. దాని తర్వాత 12,400 కోట్లు ఆదాని ఎవరు? ఇలా నరేంద్ర మోడీకి బినామీ ఆదాని. అదే ఆదాన్ని మీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గాంచెలు మొదలు పెడితే మీ పార్టీ మొత్తం ఆదాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిండ్రు. హైదరాబాద్లో కూడా మీరు నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇలా ఇప్పటికీ ఆయన ఇచ్చిన 100 కోట్లను మీరు వాపసు ఇచ్చిండ్రు. ఇలా 12,500 కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టిండో అసలు ఆ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నదా, అయ్యిందా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే మీ పార్టీ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు కదా, ఆదాని ఒక ప్రాణంట్ ఉన్నాడు కదా, మరి దాన్ని మీరు ఏం చేసిండ్రు? ఇలా 12,400 కోట్లు ఆదానిది వేయింది, 8,000 కోట్లు మన గోల్డ్ ఇండియా వేయింది, జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు. జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2022లోనే అగ్రిమెంట్ జరిగింది. అప్పుడే దశల వారీగా ఇలా ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి అదే జేఎస్డబ్ల్యూ అధినేతలు కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆనాడు. సో మీరు మొత్తం ఇచ్చిన 40,000 కోట్లలో దాదాపుగా 34,000 కోట్లు జేఎస్డబ్ల్యూ, అదేవిధంగా ఆదాని కంపెనీ, అదేవిధంగా గోడ్ ఇండియా, ఇట్లాంటి ఫేక్ కంపెనీలు 34,000 కోట్లు ఫేకు. కొన్ని కంపెనీలు మీరు ఏదైతే చేసుకున్నారో అవి ఇప్పటివరకు ఇక్కడ లాంచ్ చేయలేదు. అప్పుడు చేసుకున్న చేసిన వాటికి అతిగతి లేదు. సోదరుడు చెప్తా ఉన్నాడు, మేము 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామంటున్నాం. ఇంకో ఇది టీఎస్ఐ పాస్లో ఎవరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఇలా మీరు కొట్టినా సోదరుడు కొట్టినా వస్తుంది. ఇది గూగుల్లో ఏ సంవత్సరం ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి, 2014 నుంచి 2024 వరకు ఏ కంపెనీ ఎప్పుడు వచ్చింది ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. నేను 2014 చెప్తా, లాస్ట్ ఇయర్ ఒకటే చెప్తా. ఒకటి 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు 174 కంపెనీలు వచ్చినాయి. నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 18,500 కోట్లు అప్పుడు పెట్టిండ్రు. ఆ తర్వాత 15-16లో అంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను చెప్తాను వినండి, 1,526 కంపెనీలు ఆనాడు వచ్చినాయి.
28,954 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది జరిగింది. ఈ 15-16ల నేను లాస్ట్ 24-25కి వస్తా. వీళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండ్రు. జనవరి 24 నుంచి వెళ్ళి జనవరి మొన్న ఇప్పటి వరకు మన డిసెంబర్ వరకు 1269 కంపెనీలు వచ్చినాయి ఈ యొక్క రాష్ట్రానికి. ఇది డిఎస్ ఐపాస్లో ఉండేది. నేను క్రియేట్ చేసి చెప్తున్నది కాదు. దీంట్లో 8,468 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టిండ్రు. మరి సోదరుడు ఏమంటాడు? 2 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి గతంలో వచ్చినా ఇప్పుడు దీంతో 1,75,000 కోట్ల పెట్టుబడి వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. దీని ద్వారా నేను చెప్తా ఉన్నాను, వారు 8 మొత్తం మీరు పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినాయి. మొత్తం 10 సంవత్సరాలలో 18,85,021 ఉద్యోగాలు ఆనాడు ఇస్తే ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళు ఇచ్చిన సంవత్సరంలో 34,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చిండ్రు ఈ పరిశ్రమల ద్వారా. వీరే 8,000 అని చెప్పిండు. 8,000 కాదు, టిఎస్ ఐపాస్ గురించి చెప్తున్నాను. పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తున్నాను. సో ఇవాళ నేనేమంటున్నానంటే గతం మీరు చెప్పేటి అన్ని ఫేకు. ఇలా గతంలో గట్టినే చెప్పారు, ఇప్పుడు గట్టినే చెప్పారు. ఇప్పుడు వచ్చిన కంపెనీలలో కూడా ఇప్పుడు 1,78,000 కంపెనీలు అని చెప్పి కోట్లకు పెట్టుబడి అంటా ఉన్నారు కదా. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు, 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, 1 ఇయర్ లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అని పిసిసి రోజా గారు నేనేమంటున్నా అంటే 100కు 100% ఎక్కడికి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీరు గతంలో తీసుకొచ్చిన 40,000 కోట్ల పెట్టుబడిలో శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు లాంచ్ అయినా, ఎన్ని కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చేయండి. ఇలా మీరు తీసుకొచ్చిన ఫేక్ అని మేము చెప్తా ఉన్నాం కదా. ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఫోనిక్స్ కంపెనీ గురించి వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడారు. ఫోనిక్స్ కంపెనీ ఒక ఫ్యామిలీకి బినామీ కంపెనీ అని చెప్పిండు. రెండోది దీంట్లో ఇంకొక కంపెనీ కూడా అంత టైం ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ వీరు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంపెనీలతోటే దావోస్కు వెళ్ళి వీళ్ళు చెప్పినగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎక్కడ ఉన్నదండి? అది రేవంత్ రెడ్డి అటుంటాడు, మెగా కృష్ణారెడ్డి గారు ఇటుంటారు, రోడ్డుకి ఇరువైపులో ఈయన ఉంటాడు, రోడ్డుకి అవతల వైపులా ముఖ్యమంత్రి గారు ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి సెక్రటరీలో కూర్చోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు ఇంటికి పిలిచైనా ఎంఓవి పత్రాలు మార్చుకోవచ్చు. నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఎంత ఫేక్ అని చెప్పినంటే 45,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఇలా సన్ పెట్రో కెమికల్ ఎండి దిలీప్ స్వాంగిని కలిసిందని చెప్పిండ్రు. ఇలా సన్ పెట్రో కెమికల్ సంబంధించిన దిలీప్ స్వాంగి కాదు ఈయన ఎవరో తెలియదు. ఎవరైనా తెలితే గుర్తుపడితే మీరు పేరు చెప్పండి. దిలీప్ స్వాంగి ఎట్లా ఉంటాడు అనేది మేము చెప్తా ఉన్నాం. ఇగో ఈయన దిలీప్ స్వాంగి. ఇది బీహార్లో కంపెనీ 36,000 కోట్ల పెట్టుబడి పెడతా అన్న సందర్భంలో దిలీప్ స్వాంగి ఫోటో దిగిండు. ఇగో ఈయన దిలీప్ స్వాంగి కాదు. ఇది ప్రధాన పత్రికల్లో అచ్చు వేసి ఎండి దిలీప్ స్వాంగి తోటి ఎంఓయు పత్రం మార్చుకుంటున్నట్టు రాసిండ్రు. అంటే ఇంత ఫేకు, ఒక మనిషే ఫేకు. మరి ఆ సంస్థ 45,000 కోట్లు, ఇది సామాన్య విషయం కాదండి రోజా గారు. ఒక 45,000 కోట్ల పెట్టుబడి పెట్టిన వ్యక్తి నువ్వు డమ్మీ క్యాండిడేట్ తోటి ఎంఓయు చూసుకున్నావు అంటే ఆ పెట్టుబడి ఇక్కడ లాంచ్ అవుతుందా? ఉద్యోగాలు వస్తాయా? నేనేమంటున్నాను, ఓవరాల్ గా నేను ఒకటే 10 సెకండ్లు కంప్లీట్ చేస్తా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నదంతా కూడా ఇవాళ సెల్ఫ్ డబ్బా ప్రచారం చేసుకుంటా ఉన్నది. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నన్ను గుర్తిస్తలేరు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా నన్ను విదేశాలలో కూడా గుర్తుపట్టాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో తప్పితే దావోస్కు వెళ్ళింది తప్పితే దాంట్లో మీరు కొత్తగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. నిజంగా అట్లా ఒరిగిందే ఉంటుంటే మీరు సంవత్సరంలో ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటుంటే ఎందుకు ఈ రాష్ట్రం ఆదాయంలో అధమపాతం పోతా ఉన్నది? ఎందుకు ఆదాయ మార్గంలో తెలంగాణ